హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సుధా, ఆదిత్య హనీమూన్ కోసము సిమ్లా వెళ్లేందుకు కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. ఆదిత్య ఫోన్ రింగ్ అవడంతో ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతలి వ్యక్తి ఆదిత్యతో, హలో బ్రో, సుధా సెకండ్ హ్యాండ్ పెళ్ళామని నీకు తెలియదు. నీతో పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి గర్భవతి కూడా అయింది. కావాలంటే సుధని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించు, నీకే తెలుస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సుధా, ఎవరండి ఫోన్ చేశారు అని ఆదిత్యను అడుగుతుంది. ఆదిత్య తెలియదు అంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అంటాడు ఆదిత్య. సుధా, ప్రేమ్ చేసుంటాడు అంటుంది. నేను ప్రెగ్నెంట్ అన్న విషయము ప్రేమ్కి మాత్రమే తెలుసు అంటుంది. ఆదిత్య ఆ ఫోన్ ప్రేమ్ చేస్తుంటే ప్రేమ్ ఎక్కడున్నాడో కనుక్కుంటాను అంటూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో తెలుసుకోమంటాడు. ఆదిత్యకు తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతారు. ఆదిత్య తల్లికి అన్న తనకు మేనమామ అయిన వీరభద్రం ఆదిత్యను ఇంటికి తీసుకుని వస్తాడు. ఆదిత్యకు ఏ లోటు రాకుండా పెంచుతాడు. తన చెల్లెలి మీద ప్రేమతో తన కూతురైన సుధను ఆదిత్యకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు వీరభద్రం. తన చెల్లి కోరిక ప్రకారము ఆదిత్యను బాగా చదివించి సివిల్స్ రాయించి ఐపీఎస్ చదివించాలనుకుంటాడు వీరభద్రం. ఆదిత్య కూడా బుద్ధిగా చదువుకుని తన తల్లి కోరిక ప్రకారము సివిల్స్కి ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్కి సెలెక్ట్ అవుతాడు. ఇక సుధా డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదువుతూ ఉంటుంది. సుధా ఫ్రెండ్ లిజీ వాళ్ళ అన్నయ్య లిజీని ప్రతిరోజు తన బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉండేవాడు. లిజీ అన్నయ్య ప్రేమ్ ఎంబీఏ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్లో ఉంటాడు. లిజీ వాళ్ళ నాన్న శామ్యూల్ చర్చిలో ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు లిజీతో పాటు సుధ కూడా చర్చికి వెళ్తూ ఉండేది. అక్కడ ప్రేమ్తో పరిచయం పెంచుకుంటుంది సుధా. ప్రేమ్ కూడా సుధను ఇష్టపడడం మొదలు పెడతాడు. సుధా, ప్రేమ్ చర్చికి వెళ్ళి గంటలు గంటలు కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. సుధా, ప్రేమ్ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి చేరుకుంటారు. త్వరలో పెళ్లి ద్వారా ఒకటవ్వాలనుకుంటారు. సుధ వాళ్ళ నాన్న వీరభద్రం తమ పెళ్లికి ఒప్పుకోడు అంటుంది సుధా. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము అంటుంది. ప్రేమ్ తల్లి తండ్రి సుధా లిజీకి ఫ్రెండ్ కావడంతో ప్రేమ్ సుధల పెళ్లికి ఒప్పుకుంటారు. ప్రేమ్ సుధా తమ పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేస్తూ ఉంటారు. అటుగా కారులో వెళ్తూ ఉన్న వీరభద్రం ప్రేమ్తో చనువుగా ఉన్న సుధను చూసి ఉగ్రుడవుతాడు. వెంటనే తన మొబైల్లో ప్రేమ్ ఫోటో తీస్తాడు. ఆ ఫోటోని తన పిఏకి పంపించి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమంటాడు. వీరభద్రం పిఏ ప్రేమ్ వివరాలు సేకరించి వీరభద్రంకి చెప్తాడు. అంతేకాకుండా ప్రేమ్ సుధా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న విషయం కూడా వీరభద్రంకి చెప్తాడు. వీరభద్రం తనకు తెలిసిన సిఐ రమేష్ ఇంటికి వెళ్తాడు. రమేష్కి ప్రేమ్ ఫోటో ఇచ్చి ప్రేమ్ని ఎలా అయినా నెల రోజులలో ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి సెల్లో వేయమని చెప్తాడు. వీరభద్రం రమేష్కి ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చి పని పూర్తయ్యాక మిగిలిన 9 లక్షలు ఇస్తాను అనడంతో సిఐ రమేష్ అలాగే అంటూ ఆనందంగా ఒప్పుకుంటాడు. ఇక సిఐ రమేష్ ప్రేమ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే మేరీని కలుస్తాడు. మేరీతో తనకు ప్రేమ్ పర్సు తెచ్చివ్వమని ₹1000 ఇస్తాడు. మేరీ అలాగే అని చెప్పి ప్రేమ్ ఇంటికి వస్తుంది. ప్రేమ్ రూమ్ లోపలికి వెళ్ళి ప్రేమ్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎవరూ చూడకుండా ప్రేమ్ ఫ్యాన్ జోబులో ఉన్న ప్రేమ్ పర్సు తీసుకుని సిఐ దగ్గరకు వచ్చి ఆ పర్సు సిఐకి ఇస్తుంది. సిఐ రమేష్ ఆ పర్సు తీసుకుని కానిస్టేబుల్స్తో కలిసి ప్రేమ్ ఇంటికి వస్తాడు. ఒక వ్యక్తి మర్డర్ జరిగిన ప్లేస్లో ప్రేమ్ పర్సు దొరికింది అంటూ ఆ మర్డర్ కేసులో ప్రేమ్ని అనుమానిస్తున్నాము అని చెప్పి ప్రేమ్ని అరెస్ట్ చేసి తమతో తీసుకుని వెళ్తాడు. ఇక వీరభద్రం సుధకు ఆదిత్యకు వారం రోజుల్లో పెళ్లి నిశ్చయం చేస్తాడు. సుధ ప్రేమ్ని ప్రేమిస్తున్న విషయం వీరభద్రంకి చెప్తుంది. తను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమ్నే చేసుకుంటాను అంటుంది. వీరభద్రం తను చనిపోయినా పర్లేదనుకుంటే అలాగే వెళ్ళి ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకో, నీకు కన్న తండ్రి ఉండడు అంటూ సుధను బెదిరిస్తాడు. సుధ లిజీకి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ అరెస్ట్ అయిన విషయం తెలిసి షాక్ అవుతుంది సుధ. ఆదిత్యతో పెళ్లి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తల్లడిల్లిపోతూ ఉంటుంది సుధ. సుధ బాగా ఆలోచించి ప్రేమ్తో తన ప్రేమ గురించి ఆదిత్యకు చెప్తే అర్థం చేసుకుంటాడు అనుకుంటూ ఆదిత్యను గుడికి తీసుకుని వస్తుంది. ప్రేమ్తో తన ప్రేమ గురించి ఆదిత్యకు చెప్పి
ఆదిత్యకు తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వీరభద్రంకి చెప్పమంటుంది సుధా. ఆదిత్య, అలా చెప్తే మామయ్యకు నా మీద కోపం రావడం తప్ప నీ పెళ్లి మాత్రం ఆగదు అంటాడు. నా ప్లేస్లో మరో వ్యక్తిని కూర్చోపెట్టైనా నీ పెళ్లి జరిపిస్తారు. అందుకే ముందు నీకు ప్రేమ్కి పెళ్లి జరగడం ఒకటే ఈ సమస్యకు పరిష్కారం అంటాడు ఆదిత్య. ప్రేమ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం ఆదిత్యకు చెప్తుంది సుధా. ఆదిత్య తను కనుక్కుంటాను అని చెప్పి ప్రేమ్ ఇంటికి వెళ్ళి ప్రేమ్ తల్లిదండ్రులను కలుస్తాడు ఆదిత్య. ప్రేమ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతారు. ప్రేమ్కి బెయిల్ కూడా దొరకడం లేదు అని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉంది కూడా అర్థం కావడం లేదు అంటారు. ఆదిత్య ఇది వీరభద్రం పనే అనుకుంటాడు. కావాలని ప్రేమ్ని మర్డర్ కేసులో ఇరికించి తనకు సుధకు పెళ్లి జరిపిస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. ప్రేమ్ రిలీజ్ అవ్వాలి అంటే తను సుధా పెళ్లి చేసుకోక తప్పదు అనుకుంటాడు. సుధను కూడా పెళ్లికి ఒప్పిస్తాడు. ఆదిత్య సుధల పెళ్లి గుడిలో సింపుల్గా జరుగుతుంది. వీరభద్రం ఆదిత్య సుధలను హనీమూన్కి సిమ్లా పంపిస్తాడు. ఆదిత్య ఫ్రెండ్ ఆదిత్యకు ఫోన్ చేసి ఆదిత్యకు వచ్చిన ఫోన్ కాల్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చింది అని చెప్తాడు. ఇక ఆదిత్య సుధ సిమ్లాకు చేరుకుంటారు. సిమ్లాలో సుధను వీలైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు ఆదిత్య. సిమ్లా నుంచి తిరిగొచ్చిన ఆదిత్య తన ఫ్రెండ్ చెప్పిన ప్రకారము రాజమండ్రి జైలుకు వెళ్ళి ప్రేమ్ని కలుస్తాడు. తన ప్లాన్ గురించి ప్రేమ్కి చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. ఆదిత్య సుధకు ధైర్యం చెప్పి తన ఐపీఎస్ ట్రైనింగ్ కోసము వెళ్ళిపోతాడు. ఆదిత్య సుధ ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని నిర్ధారించుకున్న వీరభద్రం ప్రేమ్ని వదిలేయమని సిఐ రమేష్కి చెప్తాడు. సిఐ రమేష్ అసలు నిందితులు దొరికారు అని చెప్పి ప్రేమ్ని నిర్దోషిగా రిలీజ్ చేస్తాడు. ప్రేమ్ అవమాన భారంతో యుఎస్ వెళ్ళిపోతాడు. ఇక సుధకు నెలలు నిండి పన్నంటి బాబుకి జన్మనిస్తుంది. వీరభద్రం హ్యాపీగా ఆదిత్యకు ఫోన్ చేస్తాడు. ఆదిత్యకు కొడుకు పుట్టిన విషయం చెప్పి కంగ్రాచ్యులేషన్స్ అంటాడు. ఆదిత్య ప్రేమ్కి ఫోన్ చేసి సుధకి డెలివరీ అయిన విషయం చెప్పి ప్రేమ్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. ప్రేమ్ థ్యాంక్ యూ బ్రో అంటాడు. ఇక ఆదిత్య తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని తమ జిల్లాకి ఏఎస్పీగా వస్తాడు. వీరభద్రం సుధ కొడుకుని ముద్దు చేస్తూ మనవడితో అనుబంధం పెంచుకుంటూ ఉంటాడు. ప్రేమ్ యుఎస్ నుంచి తిరిగి వచ్చి ఆదిత్యను కలుస్తాడు. ఆదిత్య చెప్పిన ప్లాన్ ప్రకారము ప్రేమ్ కోర్టు నుంచి వీరభద్రంకి సమన్లు పంపిస్తాడు. సుధా తను ప్రేమ వివాహం చేసుకున్నట్టు, తనను బెదిరించి సుధను తనకు దూరం చేసినట్టు పేర్కొంటాడు. సుధకు మరో పెళ్లి చేసి తనకు తన బిడ్డను కూడా దూరం చేశారు అని చెప్పి ప్రేమ్ కోర్టులో వేసిన పిటిషన్కి సమాధానం చెప్పాల్సిందిగా వీరభద్రంకి సమన్లు అందుతాయి. వీరభద్రం ఆ సమన్లు చూసి షాక్ అవుతాడు. ఆదిత్య ఇంటికి వచ్చాక ఆదిత్యకు సమన్ల విషయం చెప్పి ఆ ప్రేమ్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అంటాడు. కోట్ల ఆస్తికి వారసురాలైన సుధను ట్రాప్ చేసిందే కాక ఇప్పుడు నీ కొడుకుని తన కొడుకు అంటున్నాడు. DNA టెస్ట్ చేయించి నీ కొడుకే అని నిరూపించి ప్రేమ్కి బుద్ధి చెప్పాలి అంటాడు వీరభద్రం. ఆదిత్య లేదు మామయ్య అంటాడు. సుధను నేను టచ్ కూడా చేయలేదు. సుధ మనసులో నాకు స్థానం లేదు అంటాడు. ఆ బిడ్డ ప్రేమ్ కొడుకే. ఇప్పుడు బిడ్డ కోసము కోర్టుకు ఎక్కితే కోర్టు ఆ బిడ్డను ప్రేమ్కే ఇస్తుంది. మన పరువు పోవడమే కాక నా ఉద్యోగం కూడా పోతుంది అంటాడు. నేను ఐపీఎస్కి సెలెక్ట్ కావడము అమ్మ కోరిక అని నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు కదా అంటాడు ఆదిత్య. వీరభద్రం అయితే ఇప్పుడు మనమేమీ చేయలేమా ఆదిత్య అంటాడు. ఆదిత్య చేయొచ్చు మామయ్య, అందుకు ఎంతో పెద్ద మనసు కావాలి అంటాడు. సుధ మీద మనకు నిజమైన ప్రేమ ఉంటే సుధ కొడుక్కి తల్లితో పాటు తండ్రిని కూడా ఇవ్వాలి. అదే మన ముందున్న ఏకైక పరిష్కారం అంటాడు ఆదిత్య. వీరభద్రం ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఆదిత్య అంటాడు. నేను నీకు తీరని ద్రోహం చేశాను, నన్ను క్షమించగలవా ఆదిత్య అంటాడు వీరభద్రం. ఆదిత్య ఊరుకోండి మామయ్య అంటాడు. నన్ను పెంచి ఇంత వాడిని చేసిన మీకు నేను ఏమిచ్చినా రుణం తీరదు. నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి మామయ్య, దయచేసి ఇలా ఎప్పటికీ మాట్లాడకండి అంటాడు ఆదిత్య. వీరభద్రం నాకు కొడుకువైనా అల్లుడువైనా నువ్వే అనుకున్నాను ఆదిత్య, ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా ఆస్తి మొత్తానికి నువ్వే ఏకైక వారసుడివి అంటాడు. ఈ రోజు నుంచి నువ్వే నా కొడుకువి ఆదిత్య, రేపే నా ఆస్తినంతా నీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తాను అంటాడు వీరభద్రం. ఆదిత్య వద్దు మామయ్య, నన్ను పెంచి చదువు చెప్పించి ఇంత వాడిని చేశారు, నాకు అది చాలు మామయ్య అంటాడు. నేనెప్పటికీ మీకు విధేయుడినే మామయ్య అంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య
సుధకు విడాకులిస్తాడు. తను ప్రేమ్కి మాటిచ్చిన ప్రకారము సుధను ప్రేమ్ని ఒకటి చేస్తాడు. ప్రేమ్ ఆదిత్యకు థ్యాంక్స్ చెప్పి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బ్రో అంటాడు. ఆదిత్య సుధ కొడుకుని ఎత్తుకుని నాకు లేని అమ్మా నాన్న ప్రేమను నీకు గిఫ్ట్గా ఇచ్చానురా అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.